నేను మీ కన్న బిడ్డని కాదు. నా తల్లి చెల్లి వేరే ఉన్నారని తెలుస్తుంది. కానీ వాళ్ళ మొహాలు నాకు గుర్తు రావట్లేదు. అమ్మా జ్యోతమ్మా, చెప్పండి రంగా, నేనెవరు, మీతో ఎందుకున్నాను? నన్ను కన్న కూతుర్లా మీరెందుకు చూసుకుంటున్నారు? దయచేసి నిజం చెప్పండి. నిజం చెప్పకపోతే నా మీద బొట్టే. అమ్మాయి చూడ్డానికి బాగుంది, మీ అమ్మకు కూడా నచ్చింది. రేపు ఒకసారి వస్తే మళ్ళీ ఒకసారి చూసి మాట్లాడదాం అనుకుంది. ఫంక్షన్లో అయితే తనతో ఎక్కువ టైం స్పెండ్ చేయొచ్చు అనుకున్నానురా. నిజంగా అమ్మ జ్యోతిని పరిచయం చేయమని నీకు చెప్పిందా అన్నా? నిజంగా చెప్పిందిరా. నేను నీకు ఆ మాట చెప్పిన దగ్గర నుంచి నిజమేనా నిజమేనా అని అడుగుతూనే ఉన్నావు. ఎందుకో అన్న నాకు నమ్మాలనిపించట్లేదు. ఎందుకురా? అమ్మకి డబ్బు లేని వాళ్ళంటే పడదు అని చెప్పావు. పైగా 100 రోజుల్లో జ్యోతిని లవ్లోకి దింపాకే అమ్మకు చెప్తానన్నావు. అన్నీ కలిపి చూస్తుంటే నాకు ఎక్కడో తేడా కొడుతుందన్నా. తేడా లేదు, ఏమీ లేదు. ఇందాక జ్యోతిని అమ్మ చూసిందంట, అందుకే పరిచయం చేయమంటుంది. మర్చిపోయానన్నా, ఇందాక అమ్మ అమ్మమ్మ కలిసి జ్యోతి గురించి చాలా ప్రశ్నలు అడిగారు. ఇందుకోసం అయి ఉంటుంది లేరా. అమ్మ మనస్ఫూర్తిగానే జ్యోతిని పరిచయం చేయమని చెప్పిందా అన్న? మనస్ఫూర్తిగానే చెప్పిందిరా. అమ్మ పైకి గంభీరంగా కనిపించినా చాలా మంచిది. ఇంకా పాతకాల పద్ధతులే పాటిస్తుంది. ఏంటన్నా పద్ధతులు? కూతురిని గొప్పింటికి ఇవ్వాలి, కోడల్ని లేనింటి నుంచి తెచ్చుకోవాలని పాత పద్ధతి ఒకటి ఉండేది. జ్యోతిని చూడగానే అమ్మకు అదే గుర్తొచ్చి ఉంటుంది. ఎంతైనా జ్యోతి జ్యోతేరా, చూస్తే ఎవరైనా సరే ఫిదా అయిపోవాల్సిందే. అది సరే గాని నువ్వు జ్యోతిని ఫంక్షన్కి రమ్మంటే ట్రావె ఒప్పుకుంటుందా? నాకు కూడా ఆ డౌట్ లేకపోలేదురా లడ్డు. కానీ ఏదో ఒకటి చెప్పి ఒప్పించాలి, వేరే దారి లేదు. అన్నా, ఒకవేళ శ్రావ్య ఒప్పుకున్నా ఇందాక జ్యోతి గారు నన్ను కలవద్దు అని వార్నింగ్ ఇచ్చింది కదా, రావడానికి జ్యోతి గారు ఒప్పుకుంటారా? నీ ప్రశ్నల్ని తగలయ్యా, ఏదో ఒకటి చేద్దాంలేరా. చెప్పండి, ఎవరికో బిడ్డనైనా నేను మీ కూతుర్ని ఎలా అయ్యాను? చెప్పండి. జ్యోతమ్మా, అసలు ఏం జరిగిందంటే? చెప్పొద్దయ్యా, చెప్పొద్దు. మన బిడ్డ మనకు కాకుండా పోతుందయ్యా, నువ్వు చెప్పొద్దు. నిజాన్ని ఇంకెన్ని రోజులని దాచగలను రమణి, చెప్పనివ్వు. నీకు 6 ఏళ్ల వయసు ఉన్నప్పుడు నువ్వు నాకు దొరికావు జ్యోతమ్మ. అప్పటి నుంచి పిల్లలు లేని మేము నిన్ను కన్న బిడ్డలా పెంచుకుంటున్నావమ్మా. అసలు నేను మీకెక్కడ దొరికాను?
ఎలా దొరికాను? బాగా డబ్బున్న భార్యాభర్తలు నువ్వు, నీతో పాటు ఇంకో అమ్మాయి కూడా ఉంది. అప్పుడు నేను రత్నం ఆ దారంతా వెళ్తా ఉన్నావమ్మా. మా అమ్మ నాన్న ఎవరు ఉంటారు? ఇన్ని సంవత్సరాలలో నా కోసం వెతుక్కుంటూ వాళ్ళెప్పుడు మీ దగ్గరికి రాలేదా? అసలు ఏం జరిగిందో తెలియదు గాని తర్వాత నేను ఎత్తుక్కుంటా ఎప్పుడు ఎవరు రాలేదమ్మా. అమ్మా, నువ్వు నీ గతాన్ని మర్చిపోవటం వల్ల మీ తల్లిదండ్రుల వివరాలు నువ్వు చెప్పలేకపోయావు. నిన్నెప్పుడైతే మా దగ్గరికి తెచ్చుకున్నావో నువ్వు మరొకరు బిడ్డవని మేమిద్దరం మర్చిపోయావమ్మా. మా ఇంట్లో మా మురిపం, మా సరదా, మా సంతోషం అన్నీ నువ్వే అయ్యావమ్మా.